గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఇక మీదట మన వెహికల్ బీమా అదేనండి, వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టొద్దు. ఈ మాట నేను చెప్తుంది కాదండోయ్, మన ధర్మాసనం సుప్రీంకోర్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు అంటే మన దేశంలో ప్రతి ఏటా లక్షల సంఖ్యలో యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్ని నివారించాలి అని అంటే ఇది ఒక చక్కని మార్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఒక్కసారి యాక్సిడెంట్ అయ్యింది అని అంటే మన కుటుంబంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? మరి ఆ బాధితులకి అలాగే ఆ కుటుంబ సభ్యులకి నష్టపరిహారం అందడంలో కూడా దశాబ్దాల పాటు జాప్యం జరుగుతోంది. అందుకే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. ఇన్ని రోజులు మన వెహికల్ ఎలా తిరిగినా పర్వాలేదు, కానీ ఇక మీదట మన 2 వీలర్ ఆర్ 4 వీలర్కి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఈ ఇన్సూరెన్స్ లేకపోతే కనుక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఎలా తెలుస్తుంది అనే కదా మీ డౌట్. అవునండి, ఇది ఎలా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ అనే కెమెరా ద్వారా దీన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ కెమెరా ఎక్కడ ఉంటుంది? టోల్ గేట్ దగ్గర మన వెహికల్ నెంబర్ ప్లేట్ని కెమెరా ఏ విధంగానైతే రికగ్నైజ్ చేస్తుందో అలాగే పెట్రోల్ బంకుల్లో కూడా ఈ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ANPR అనే కెమెరా ఉంటుంది. దాని ద్వారా మన వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు అనుకోండి, ఫస్ట్ టైం దొరికామనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన వెహికల్ వార్షిక బీమా ప్రీమియం, మనం ఎవ్రీ ఇయర్ చెల్లించేటటువంటి ఆ బీమా ప్రీమియం 3 times, అలాగే 5,000 రూపీస్ ఫైన్. అంతేకాదు, ఒకవేళ సెకండ్ టైం మనం దొరికామనుకోండి, మన వార్షిక బీమా ప్రీమియం 5 రెట్లు, లేదంటే 10,000 రూపాయల జరిమానా. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే అదే అధికారులు తీసుకుంటారు. కాబట్టి మరి ఈ విషయం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో మనం వేచి చూడాల్సిందే. మరి మనవంతు బాధ్యతగా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన 2 వీలర్ ఆర్ 4 వీలర్కి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. దీనివల్ల మన కుటుంబాన్ని అలాగే మనల్ని మనం కూడా ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎస్, రోడ్డు పైన చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, 4 వీలర్ 2 వీలర్. చూద్దాము ఎన్ని వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉన్నాయో. హలో 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 అండి, మీ పేరు? నా పేరు నరేష్ అండి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా? ఉంది మేడం, ఉంది. 5 years ఉంది. షోరూమ్ నుంచే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అండ్ పర్సన్కి అండ్ వెహికల్కి కూడా తీసుకున్నాను మేడం. 2016లో నాకు యాక్సిడెంట్ అయింది సెప్టెంబర్లో. అయితే అప్పుడు నాకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, నేషనల్ ఇన్సూరెన్స్. నాకు బండికి వచ్చింది, నా కాల్ ఫ్రాక్చర్ అయితే నాకు వచ్చింది మేడం. ఇది రియల్ మేడం. నేషనల్ ఇన్సూరెన్స్ మేడం. రైట్. నేషనల్ ఇన్సూరెన్స్ ఉండడం మూలాన మీ కాలికి దెబ్బ తగిలితే దానికి, అలాగే మీ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వచ్చాయి. సో దీనివల్ల సేఫ్గా మీరు యాక్సిడెంట్ నుంచి బయటపడగలిగారు. ఎస్, చాలామంది ఎవరైనా రోడ్డు మీద వెహికల్కి ఇన్సూరెన్స్ లేకుండా నడిపే వాళ్ళకి మీరేమైనా చెప్తారా? కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, వెహికల్కి చేయించుకోవాలి, పర్సన్ కూడా చేయించుకోవాలి, ఫుల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఎస్, 2 వీలర్ మన ముందు ఉంది, అడుగుదాము మరి దీనికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది. హలో అండి. హలో మేడం. వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా? ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. ఇక మీదట వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టారట, మీకు తెలుసా ఈ న్యూస్? ఈ విషయం తెలియదు, ఐడియా లేదు. పెట్రోల్ రేట్ అయితే పెరిగిందా? పెరిగింది. పెళ్ళటం వల్ల లాంగ్ జర్నీ పోవాలన్నా భయం వేస్తుంది. బండి మీద పోవాలన్నా ర్యాపిడో వాళ్ళు కాస్ట్ పెంచారు. ఎక్కడ పోవాలన్నా ఇబ్బంది పెట్రోల్ వల్ల. మేజర్ అదే. సో అది మనకి రేట్లు పెంచితే కష్టం. సో అది దానివల్ల అన్నింటిపై ఎఫెక్ట్ పడుతుంది. మన గ్రాసరీ, డైలీ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగా. ఇప్పుడు ఈ వెహికల్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా అండి? లేదు, డైరెక్ట్ బై మన మామూలు యాప్స్ తోటే తీసుకుని, తాపట్టు ఎవరు లేరు. సో డైరెక్ట్ నేనే తీసుకుని ఇన్సూరెన్స్ 5 years దాకా పెట్టుకున్నాను. ఎస్, నాకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్తో పాటుగా నాకు కూడా ఇన్సూరెన్స్ ఉంది అని చెప్తున్నారు. అండ్ పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక మీదట వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టొద్దు.
ఈ న్యూస్ మరి పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళకి తెలుసో లేదో తెలుసుకుందాము. మీకు తెలుసా అండి ఈ న్యూస్ విన్నారా? ఇక మీదట వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ కొట్టొద్దు అనే రూల్స్ వచ్చేస్తున్నాయి ముందు ముందు. రాలేదు మేడం, మనకైతే ఇప్పుడు ఏం రాలేదు. ఏమీ రాదు. ఏం తెలియదు మనకి, ఆ విషయం ఏం తెలియదు అట్లా. ఇక్కడ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ అనే ఒక కెమెరా కూడా పెడతారంట. దానివల్ల వెహికల్ నెంబర్ ప్లేట్ని గుర్తించి దానికి ఉందా లేదా ఇన్సూరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఇలాంటి కెమెరాస్ గురించి ఏమైనా కెమెరాస్ ఉన్నాయండి, మనకి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అవి చూసి దానివల్ల అది ఇంకా రూల్ రాలేదు, వస్తుందేమో. ఇప్పుడైతే ఏం రాలేదండి అట్లా, అంతే. ఇప్పుడు పెట్రోల్ రేట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కదా, వచ్చే వాహనాలు ఏమైనా రద్దీ తగ్గిందా? ప్రజెంట్ అయితే బాగానే ఉందండి, ఇప్పుడైతే ఏం తగ్గలేదు. నిత్యావసర వస్తువు కదా పెట్రోల్ అనేది, దానివల్ల పబ్లిక్ ఇది ఉండదు. కానీ ఈ కొద్దిగా వెహికల్స్ మన ఇది E20 పెట్రోల్ వస్తుందని పబ్లిక్లో కొద్దిగా అనుకుంటున్నారు. మనకైతే ప్రోడక్ట్ బాగానే ఉంది ప్రజెంట్ అయితే, ప్రాబ్లం ఏం లేదు. ప్రజెంట్ అయితే పర్లేదు, అయితే ప్రైస్ ఎక్కువ ఉన్నదని పబ్లిక్ కొంచెం సఫర్ అవుతారు అంతే. అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు, అది మారుతున్నారు. 4-వీలర్ అనేది వెళ్తుంది కంపల్సరీ. అవును, అదే. సో ఇంకా ఇలాంటి రూల్స్ అయితే పాస్ కాలేదు, కానీ ముందు ముందు అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను అయితే జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. సో తస్మాత్ జాగ్రత్త, ఎందుకైనా మంచిది. మన వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే మనకే మంచిది కదా. మీరేమంటారు? కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇక్కడ కొన్ని 2-వీలర్స్ ఉన్నాయి, వీళ్ళతో మాట్లాడదాము. అసలు పెట్రోల్ రేట్ అనేది పక్కకు పెడితే రోజు రోజుకి పెరుగుతోంది, మరి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకుందాము. ఎస్, నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఏం చేస్తారు? నేను స్విగ్గీ డెలివరీ బాయ్ని అండి. యాక్చువల్గా నేను డైలీ ఒక 40 ఆర్డర్స్ అలా కొడతా ఉంటాను. ఇప్పుడు రీసెంట్గా ఒక 5 రూపీస్ పెరిగింది. అందులో 30 ఆర్డర్స్ అన్నా కానీ డైలీ మాకు 50 రూపీస్ సేవ్ అవుతుంది. 5 రూపీస్ పెంచడం వల్ల డైలీ 50 రూపీస్ సేవ్ అవుతుంది. చాలా లాస్ ఉంది మాకు అసలు పెట్రోల్ వల్ల. బండి మైలేజ్ కూడా ఇవ్వట్లేదు, ఇప్పుడు కొత్త వచ్చే బండ్లు కూడా చాలా లాస్ ఉందండి పెట్రోల్ వల్ల. రైట్, మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా మరి? ఉందండి, ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే ఇక మీదట పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టారు, ఈ న్యూస్ తెలుసా మీకు? తెలీదండి, ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది, రీసెంట్గా స్ప్రెడ్ అవుతుంది. తెలుసుకుంటాము తప్పకుండా. కానీ చాలా టూ మచ్ అండి, డీజిల్ రేట్ అనే పెట్రోల్ కానీ ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువైపోయినాయి. రైడర్స్ గిగ్ వైజర్స్ ఉంది కదా, చాలా ఇబ్బంది. వాళ్ళు ఇన్సెంటివ్స్ తగ్గిస్తున్నారు. మీకు కష్టపడితే పొద్దున్న నుంచి మార్నింగ్ 6 నుంచి కష్టపడి నైట్ 12 అవుతుంది, 1 అవుతుందండి. మేము తినేది ఒక పూట తింటాం, ఫుడ్ తినేది ఒక పూట తింటాం. అందులోనూ మాకు వచ్చేవి 1500 అండి. మార్నింగ్ నుంచి వెళ్ళి నైట్ 10 వరకు 11-12 అవుతుంది, వచ్చేవి ఒక 1500. చాలా ఇబ్బంది ఉంది, పెట్రోల్ వల్ల ఇబ్బంది అండి మాకు. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకపోతే వెహికల్ కనుక రోడ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎంత మన కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది కదా. సో మీరేం చెప్తారు? ఇన్సూరెన్స్ లేదు అని చాలా మంది లేకుండా తిరిగే వాళ్ళకి మీరేమన్నా చెప్పేది? డెఫినెట్గా ఇన్సూరెన్స్ అనేది తెలుసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఈరోజు ఎందుకు ఏంటంటే వెహికల్స్ ఎక్కువైపోయినాయి, ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది. ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడే ఉంటుందో తెలియదు. మనకు కాకపోయినా మా ముందోళ్ళు బాగుపడతారు. మనకి హాస్పిటాలిటీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకో, మనకు కూడా కొంచెం ఏమైనా హెల్ప్ అవుతుంది. దానివల్ల చాలా ప్రాఫిట్ ఉంది, బెనిఫిట్ ఉంది. రైట్, ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఇంకా కొంతమందితో మాట్లాడదాము. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టారు, ఈ న్యూస్ మీ వరకు ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఈ కార్కి ఇన్సూరెన్స్ ఉందా అండి? ఉందండి. రైట్, ఒకవేళ ఇన్సూరెన్స్ లేకుండా నడిపే వెహికల్స్ వాళ్ళకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ఎయిదర్ ఇన్సూరెన్స్ అనేది 2 పక్కలా తీసుకోవాలి. ఎయిదర్ యాక్సిడెంట్ అయినప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, మనకి ఇబ్బంది కలగకుండా తీసుకోవాలి. That's it. పెట్రోల్ రేట్ కూడా రోజు రోజుకి పెరుగుతోంది, దీని మీద మీ కామెంట్? తగ్గాలి, వాడకం తగ్గాలి. దాట్స్ ఇట్. హలో అండి, మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా? ఉంది. ఎస్, ఇన్సూరెన్స్ లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అయితే ఏమవుతుందో తెలుసు కదా. ఎస్, ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ నడిపే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు విన్నారా? ఇక మీదట వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టరు అనే న్యూస్ మీరు విన్నారా? లేదు. మీ 2-వీలర్కి ఇన్సూరెన్స్ ఉందా అండి? ఉన్నది మేడం. ఇక మీదట ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టరు అనే న్యూస్ విన్నారా సోషల్ మీడియాలో? వినలేదా? పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి కదా, ఏంటి మీ కామెంట్? పోయించుకోక తప్పదు కదా, పెరుగుకుంటా పోసు ఇంపార్టెంట్ పెట్రోల్
ఎట్లైనా పోయించుకోవాల్సిందే, పెరిగినా పెరగకుండా. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, రోడ్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తాను మేడం, ఎవరు చెప్పినా ఎవరు వినాలి. హలో అండి, హలో, మీ కార్కి ఇన్సూరెన్స్ ఉందా? యా ఉంది. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు ఎంత ప్రాబ్లమో మనందరికి తెలుసు కదా. లేకుండా వెహికల్స్ నడిపే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నో, డెఫినెట్లీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అంటే చాలా కష్టం. సో ఏదేమైనా కానీ ఫస్ట్ ఇమీడియట్లీ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటే చాలా బెస్ట్. ఏమంటే ఆపర్చునిటీ ఎట్లా ఎక్కువ ఖర్చు కాకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం కరెక్ట్గా చూసుకొని కరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ చూస్ చేసుకుంటే బెటర్. సో ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అని చెప్తాను. మీకు తెలిసి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే ఎలాంటి లాభం ఉంది, లేకపోతే ఎలాంటి నష్టం ఉంది చెప్తారా? షోరూమ్ వాళ్ళు ఇచ్చే బిల్లు చూస్తేనే ఏడుపు వస్తుంది, మళ్ళీ ఇంకేం చెప్పాలి. బాగా చెప్పారు. రైట్. మీకు తెలుసా ఇక మీదట వెహికల్కి కనుక ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టొద్దనే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఎస్ డెఫినెట్లీ ఆ అవగాహన ఉంది కాబట్టే చెప్తున్నా, ఇన్సూరెన్స్ చేయించుకుంటే బెస్ట్. చాలా బాగా చెప్పారండి. సో తెలుసుకున్నారు కదా, ప్రతి ఒక్క వెహికల్కి ఇన్సూరెన్స్ అవసరం, అది 4-వీలర్ కానివ్వండి, 2-వీలర్ కానివ్వండి. హలో హలో, హాయ్. హాయ్. ఈ వెహికల్ ఎలక్ట్రిక్ కాదు కదా? కాదు. ఎస్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా? ఉంది. ఇన్సూరెన్స్ ఉంటే ఎలాంటి లాభం ఉంటుందో ఒకసారి చెప్తారా? యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు మనకేమైనా డ్యామేజ్ అయినా కానీ ఏదైనా కానీ మన బైక్కి వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. మీరు ఈ న్యూస్ విన్నారా? ఇక మీదట ఇన్సూరెన్స్ వెహికల్కి లేకపోతే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టరు అనే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అండ్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. సో ఇది ఎలా ముందడుగు వేస్తుందో మనకు తెలియదు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ముందడుగు వేస్తాయో మనకు తెలియదు, కానీ నిజంగా ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి మీరేం చెప్తారు? ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాను, బెటర్ కదా. వాళ్ళకు కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ బైక్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది కదా, అంతే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంది, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమన్నా ఐడియా? ఉంటే ఫాస్ట్గా అంటే ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు డ్యామేజ్ అయినా కానీ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా కానీ అక్కడ హాస్పిటల్ బిల్స్కి కానీ దానికి కానీ యూజ్ అవుతుంది ఇన్సూరెన్స్ ఉంటుంది. లేకపోతేనేమో ఇంకా అంతా మన జేబు నుంచే పెట్టుకోవాలి కదా. హలో అండి. హలో అండి, చెప్పండి. మీ బైక్కి ఇన్సూరెన్స్ ఉందా అండి? ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్ వెహికల్కి లేకపోతే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టరు అనే న్యూస్ సోషల్ మీడియాలో ఏమైనా విన్నారా? లేదు లేదు లేదు, ఇప్పటిదాకా అట్లయితే ఏం లేదు. ఇన్సూరెన్స్ లేకపోతే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, అవుతుంటుంది. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఎంత డ్యామేజో, ఉన్న వాళ్ళకి ఎంత సేఫ్ ఒక్కసారి చెప్తారా? ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. బైక్ కొనేటప్పుడే మనం 5 years 10 years ఇన్సూరెన్స్ ప్యాకేజ్ తీసుకుంటే సేఫ్ ఉంటుంది. బైక్ ఆర్సీ అయిపోయే లోపు అది కూడా మనకి రెన్యువల్ చేయించుకుంటుంటే 5 years 10 yearsకి ఒకసారి బెస్ట్ ఉంటుంది. పర్సన్ కూడా బాగుంటుంది, ఆపోజిట్ పర్సన్కైనా మనం యాక్సిడెంట్ చేసిన వాళ్ళైనా వాళ్ళు మనల్ని యాక్సిడెంట్ చేసినా మనకు బాగుంటుంది. కానీ ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్కసారి డ్యామేజ్ అయితే ఆ బిల్లులు పే చేయడము కష్టం, అది కష్టం. బైక్ డ్యామేజ్ ఉంటుంది, హ్యూమన్ డ్యామేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అట్లాగే పెట్రోల్ రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఏమంటారు? ఏం చెప్తామండి, ఏం చెప్పేటట్లేదు. ఇక పెంచుతున్నారో వేసుకుంటున్నాం అంతే. ఇక ఇబ్బందిగా అనిపించట్లేదా? అవుతుంది, ఎందుకు కావట్లేదు, అవుతుంది. విన్నారు కదండి, వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే ఎంతటి లాభమో, ఒకవేళ లేకపోతే మనం ఎంతగా నష్టపోతామో చాలామంది చెప్పారు. 4-వీలర్ కానివ్వండి, 2-వీలర్, ఏ వెహికల్ ఉన్నా కూడా దానికి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అని గుర్తుంచుకోండి.